హాయ్ వైవా హర్ష సుందరం మాస్టర్గా మన ముందుకు రాబోతున్నారు. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతుంది. సో సుందరం మాస్టర్ ఇంగ్లీష్ నేర్పించడానికి వెళ్ళారా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళారా తెలుసుకుందాం. సో టీం మనతో పాటు ఉన్నారు. హాయ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్. సో ట్రైలర్ టీజర్ సూపర్, చాలా అంటే చాలా నవ్వుకున్నాం. అంటే కొంచెంలోనే బాగా నవ్వుకున్నాం. ఇంకా ఫుల్ లెంత్ సినిమా చూస్తే ఇంకా ఎక్కువ నవ్వుకుంటాం అని మాత్రం అర్థమవుతుంది. సో ఫస్ట్గా మీకు నమస్కారం సుందరం మాస్టర్ గారు. ఓకే. సో ఇంగ్లీష్ కొంచెం తెలుసు, మీకైతే ఫుల్ లెంత్ తెలుసు ఇంగ్లీష్. మాకు కూడా నేర్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నాకు వచ్చింది కూడా మర్చిపోయానండి అక్కడికి వెళ్ళి, అందుకనే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాను. కానీ యాక్చువల్లీ నేను ఇందులో ఇంగ్లీష్ టీచర్ని కాదండి, సోషల్ స్టడీస్. ఓకే. నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపారు, ఎందుకో ఇతను అడగాలి. నార్మల్గా టీజర్ అవి చూసినప్పుడు ఫస్ట్ ఓకే ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక గ్రామానికి వెళ్ళారని చెప్పేసి అనిపిస్తుంది. వాళ్ళు ఈయనకంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేసరికి ఫుల్ కామెడీ వస్తుంది. మీరు ఈయన కూడా అంటూ ఉంటారు కదా అంత ఫ్లూయెంట్గా మాట్లాడదు. అసలు నిజంగా ఆ థాట్, అసలు ఐడియా అలా వెళ్ళాలి స్టోరీ అసలు ఎలా వచ్చింది మీకు ఐడియా కళ్యాణ్ గారు? ఫస్ట్ ఐడియా అదే అండి. ఫస్ట్ ఐడియా ర్యాండమ్గా వచ్చింది. నార్మల్గా చాలా మనం కొన్ని సినిమాల్లో, పాత సినిమాల్లో కూడా సడన్గా ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ కానీ ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడేసరికి సడన్గా ఒక హై వస్తుంది మనకు. ఆ చిన్న సీన్లో ఒక హై వస్తుంది. సో అలాంటిది ఒక ఊరంతా మాట్లాడితే ఎలా ఉంటుందని ఐడియా రన్ అవుతున్నప్పుడు మేబీ టూ క్రేజీ ఉంటుందేమో ఐడియా అని భయపడ్డా ఫస్ట్ మొత్తం. సో ఆ టైంలో నేను అనుకోకుండా ఒక ట్రావెల్ ట్రిప్లో నేను ఒరిస్సాలో ఒక టెంపుల్కి వెళ్ళాను, కోనార్క్ టెంపుల్కి వెళ్ళాను. నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళా. అక్కడ ఒక రోజు కూర్చొని ఆ టెంపుల్ని చూస్తుంటే ఒక ఆయన పంచి కట్టుకొని వాళ్ళు అక్కడ నవ్వులుతారు కదా జర్దా, అది నవ్వులుకుంటూ నా దగ్గరకు వచ్చి యు వాంట్ టు నో అబౌట్ దిస్ అన్నాడు. అనగానే నేను ఇలా చూస్తున్నాను అనమాట. అనగానే అతను మొత్తం తిప్పి కంప్లీట్గా టెంపుల్ గురించి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ నాకు చెప్పాడు అనమాట. సో నాకు అప్పుడే గుర్తొచ్చింది, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనకి చదువుతో సంబంధం లేదు. చాలామంది ట్రావెల్ గైడ్స్, బీహార్ కానీ అక్కడికి వెళ్ళినా సరే ట్రావెల్ గైడ్స్ చాలామంది చిన్న పిల్లలు ఉంటారు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడు. సో కరెక్ట్ మీటర్లోనే మనం వెళ్తాం అనిపించి ఐడియాని ఇంప్లిమెంట్ చేసాం. అండ్ మా మిరియల్ మెట్ వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం అది ఇంకా బ్యూటిఫుల్గా పోర్ట్రే అయింది. సో ఐడియా అయితే అలా వచ్చింది. ఓకే. సో ఏబిసిడీలో అలా ఒక పుల్ల ఇంకొక పుల్ల వంచాలి అది ఇది అని చెప్పేసి ఆ పుల్లలు అది థాట్ ఎవరికి వచ్చింది? పుల్ల కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎవరికన్నా ఏదన్నా చెప్పాలనుకుంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పేయాలి. అంటే వాళ్ళకి మనకన్నా తక్కువ తెలిసిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలియదు, చాలా మందికి ఉంటుంది. అరే వీడికి అర్థం అవ్వాలంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలేమో అనే ఐడియా ఉంటుంది. సో ఈయన మన వైజాగ్ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని చెప్పి అది ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. బట్ అక్కడికి వెళ్ళాక అది బిస్కెట్ అయింది అనమాట. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడండి? వైజాగ్ అండి. అర్థమైపోతుంది లాంగ్వేజ్. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ గోల్డెన్ మీడియా, దే ఆర్ ఫ్రమ్ వైజాగ్. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, హీస్ ఫ్రమ్ వైజాగ్. అట్లా చాలా మంది వైజాగ్ టాలెంట్ ఉన్నారు ఇదిగో ఆర్టిస్టులతో చాలా వరకు వైజాగ్. సో వైవా హర్ష కాస్త హీరో హర్ష అయిపోయారా? అలాంటిది ఏం లేదండి, ఎప్పటికీ హర్ష చెమ్ముడు అంతే. సో ఫస్ట్ అసలు ఈ స్టోరీ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? సో నాకు ఇనిషియల్గా అయితే ఏమీ అసలు అంటే ఇట్లా లీడ్ కింద చేయాలి ఆ ప్లాన్స్ ఏం లేవు. ఒకటి ఏంటంటే ఆర్గానిక్గా జరిగిందని ఒక సగం నమ్మకం. రెండోది ఏంటంటే ఇప్పుడు గోల్డెన్ మీడియా సుధీర్ ఉన్నారు కదండి, తను కూడా ఒక డైరెక్షన్ ఆస్పిరెంట్. బట్ తన డైరెక్షన్ ట్రయల్స్ అవి కొన్ని రోజులు హోల్డ్లో పెట్టి వాళ్ళ ఫ్రెండ్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు. సో అక్కడే ఎంత నమ్మకం ఉంది ఆ స్క్రిప్ట్ మీద అనేది ఫస్ట్ అక్కడ అర్థమైంది. తర్వాత విన్నాక అసలు నిజంగా అంటే విన్న తర్వాత ఇంక సీన్ రివర్స్ అనమాట. తను పట్టేసుకుని ఇంకెవరికి చెప్పలేదు కదా నువ్వు, దయచేసి ఎవరికి చెప్పక నేనే చేస్తాను. నేను అప్పుడు దాకా డౌట్, అప్పుడు దాకా ఏంటంటే సరే మనం ఏం చేస్తాం అన్నట్టు ఉండేది. బట్ స్టోరీ ఈజ్ సో బ్యూటిఫుల్ దట్ ఐ డి నాట్ వాంట్ టు మిస్ ఇట్ అనమాట అట్ ఎనీ కాస్ట్ అసలు. సో విన్న తర్వాత ఇంకా ఫ్లాట్ అట్లా. ఓకే. ఫస్ట్ హర్ష గారే అనుకున్నారా స్టోరీ అనుకున్నప్పుడు? ఫస్ట్ నుండి కూడా హర్ష గారి కోసం రాసుకున్న కథనే ఇది. ఫస్ట్ నుండి కూడా ఎందుకు హర్ష గారే మైండ్లోకి వచ్చారు? ఫస్ట్ హర్ష గారే ఎందుకు వచ్చారంటే అదే అండి, మేము 5-6 years నుంచి నాకు తెలుసండి హర్ష చాలా. ఆయన స్ట్రెంత్ ఏంటో నాకు బాగా తెలుసు. సో ఇందులో కామెడీ ప్లస్ డ్రామా రెండు ఉన్నాయి. ఆ రెండు ఆయన పోర్ట్రే చేయగలిగి పర్ఫెక్ట్గా అనిపించి సో ఆయన వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆయన అండి ఈ సినిమా. లాస్ట్లో కొంచెం సీరియస్ ఉంటుంది అనిపిస్తుంది కదా? Yeah, it is a drama and comedy drama film. So not just comedy is a layer which is all throughout, but also ఇందులో మన సినిమా చూసాక ఆలోచింపజేస్తుందండి ఖచ్చితంగా ఈ సినిమా. సో అంటే కామెడీ కంటే సరదాగా ఉంటుంది సినిమా. పెద్ద మనల్ని కూర్చోబెట్టేసి ఏవో బోల్డ్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అట్లా ఉండదు. సరదాగా వెళ్తూ ఉంటుంది సినిమా. బట్ దేర్ ఈస్ అ లాట్
అంటే మనతో పాటు తీసుకెళ్తాం చూసారా ఇంటికి, మనం ఆలోచిస్తూ వెళ్తాం కదా థియేటర్ నుంచి వెళ్ళినప్పుడు, అలా తీసుకెళ్ళడానికి చాలా ఉంటాయి. సో ఇప్పటి వరకు దివ్య మీరు చాలా మూవీస్లో యాక్ట్ చేశారు అండ్ మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. సో ఇందులో ఐ బిన్ ఫార్చునేట్, మంచి వాళ్ళతోటి మంచి టీమ్స్ తోటి వర్క్ చేశాను. ఇట్స్ బిన్ గుడ్. సో అందరికీ అంటే చూడంగానే ఓకే దివ్య తను అని చెప్పేసి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది జనాలకి. సో ఇందులో ఎలాంటి క్యారెక్టర్ అంటే మైనా క్యారెక్టర్ చేస్తున్నారు. సో మాకైతే అనిపిస్తుంది ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్, అంటే ఇప్పటి వరకు చేసిన దానికంటే అంత మించి ఉండబోతుంది అని మాత్రం అర్థమవుతుంది. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. నేను ఎలాంటి క్యారెక్టర్ అది ఇది అంటే ఇంకా డిఫరెంట్ అనే చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైం చాలా నాలాంటి అమ్మాయి, మైనా అనే అమ్మాయి కొంచెం నాలాంటి అమ్మాయి. వేరే క్యారెక్టర్స్ నుంచి కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది ఈ సినిమాలో. చాలా కక్కుర్తి అనే ఫీలింగ్ వచ్చేసి చేస్తాను. ఫస్ట్ నువ్వు ఎలాంటి అమ్మాయి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తే అంటే కొంచెం అందరూ ఒక దారి అయితే కొంచెం ఈ అమ్మాయి నాకెందుకు లేదు, నలుగురిది కొంచెం నచ్చింది special గా. నచ్చదు. అంటే అది యాటిట్యూడ్, ఇది సాలిట్యూడ్. కొంచెం మాకు నీ పట్ల ఉన్నది గ్రాటిట్యూడ్. అదే ఒక పాట కూడా ఉంది, నలుగురికి అది మరి అంత కూల్ బిహేవియర్ కాదు. అన్కూల్ ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి ఉండిపోతారు చూసారా, కొంచెం లెఫ్ట్ అవుట్ అట్లా ఉండిపోతారు కదా, వాళ్ళ లెఫ్ట్ అవుట్ బిహేవియర్లో వాళ్ళు అట్లాగా కొంచెం అలా. షీ ఈజ్ వెరీ సిమిలర్ టు మీ అనమాట. అట్లాగే షీ ఈజ్ వెరీ క్లోజ్ టు నేచర్. అంటే అందరూ దే లివ్ వెరీ నేచర్తో మాట్లాడుతుంది అనమాట. కైండ్ ఆఫ్ ఎస్. మీరు ప్రోమో చూస్తే కూడా అండర్స్టాండ్ దట్ షీ ఒక భాష ఉంటుంది నేచర్కి, ఆ భాష మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది అని చెప్పి అంటుంది. అట్లా ఐ వోంట్ సే నాకు అర్థమవుతుంది అని నేను అంత దూరం చెప్పినట్టు చెప్ప సినిమాలో చెప్పినట్టు ప్లీజ్. తన స్లాంగ్ అది చాలా బాగా ఫిగర్ అవుట్ చేసిందండి. ఎందుకంటే మీ దగ్గరికి కూడా వస్తాం, మీరు ఏబిసిడీలు చెప్పాలి. ఈ నేల్కి ఈ ఆకాశానికి ఒక భాష ఉంటుంది, అది నాకు అర్థమవుతుంది. హ్యాపీ. ఇప్పుడు నేర్పించండి మాకు ఏబిసిడీలు. అక్కడ వాళ్ళే నాకు నేర్పించారు, అక్కడికి వెళ్ళేది. మీరు పుల్లలు పెట్టి నేర్పించారు కదా, పుల్లలు పెట్టి నేర్పించారు కదా అద్భుతంగా. నాకు పుల్లలు పెట్టారు. పుల్లలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మా స్టోరీలో. అసలు అది నిజంగా హైలైట్ అయింది. అసలు చాలా అంటే చాలా కామెడీ ఉంది. అదైతే ఒక పుల్ల అక్కడ పెట్టాలి, ఇంకొక పుల్ల పెట్టాలి, దాన్ని వంచాలి, మధ్యలో ఇంకొక పుల్ల పెట్టాలి. అసలు నిజంగా ఆ ట్రైలర్ టీజర్ చూస్తున్నప్పుడు కూడా చాలా అంటే చాలా నవ్వుకున్నాం మేము అసలు. అండ్ మొత్తం కూడా ఫుల్ లెంత్ కామెడీ ఉంటుందని అనుకోవచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇప్పటి వరకు హర్ష గారు చాలా మూవీస్లో చేశారు కమెడియన్గా, చాలా నవ్వించారు కూడా. సో ఈ సినిమాలో అంతకు మించి మమ్మల్ని ఇంకా నవ్విస్తారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే కామెడీ అంటే ఇందులో మంచి హ్యూమర్ ఉంటుందండి. యాక్చువల్లీ ఫుల్ ఇంకా పడి ఇంకా జోక్స్ అన్న కాకుండా క్యారెక్టర్స్లోనే ఒక హ్యూమర్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్, ఆర్గానిక్గానే ఉంటుంది మొత్తం అంతా కూడా. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకా కామెడీ తర్వాత వచ్చే బ్యూటిఫుల్ ఎమోషన్స్ కూడా ఉంటాయండి, స్ట్రాంగ్ ఎమోషన్స్. అంటే ఒక టేక్ అవే ఉంటుంది సినిమా నుండి, మనం బయటకు వచ్చేసరికి ఒక టేక్ అవే ఉంటుంది. కామెడీ ప్లస్ ఎమోషన్ రెండు ఉంటాయండి ఇందులో. దివ్య స్లాంగ్ తెలుసా మీకు? అంటే మీరు ఆల్రెడీ మాట్లాడతారా లేకపోతే ఇది ఫస్ట్ టైం ఆ స్లాంగ్? అయ్యో ఫస్ట్ టైం అండి. కష్టపడ్డారా స్లాంగ్కి? క్లూ కూడా లేదు. అంటే ఈ స్లాంగ్ కూడా నాట్ రెగ్యులర్ వైజాగ్ సైడ్ ఆర్ అట్ సైడ్ కాదండి, వాళ్ళకి నిజంగా ఏదో ఫిగర్ అవుట్ చేసి మారుమూల ప్రాంతాల్లో గ్రామ భాష ఇది. మేము షూట్ చేసింది పాడేరులో. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ భాష అసలు టోటలీ వేరే. మన దగ్గర లోకల్గా కూడా వి హ్యాడ్ సమ్ పీపుల్ కమ్ కదా ఇక్కడ. అవును కొంతమంది ఉన్నారు, చాలా తక్కువ మంది, బట్ వాళ్ళు ఇంత ఆర్గానిక్గా మాట్లాడారు. అండ్ వాళ్ళు తెలుగు మాట్లాడినా కూడా అది మీకు తెలుగులాగా అనిపించదు. అది తెలుగు మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది కొంచెం టైం పడుతుంది మనకి అర్థం చేసుకోవడానికి. సో దేర్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. వాళ్ళు ఆ సౌండ్స్ ఏదైతే వస్తాయో వాళ్ళకి చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. సో ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మాకు గిరీష్ అని వీ హ్యావ్ అ క్యాస్ట్ మెంబర్, తను లోకల్ పాడేరులోనే అనమాట వాళ్ళ నేటివ్. హీ హెల్ప్డ్ అ లాట్ విత్ ది యాక్సెంట్, అందరికీ కూడా చాలా హెల్ప్ చేశారు. సో అలా అలవాటైందే తప్పితే ఎప్పుడు అసలు నాకు ఇలాంటి యాక్సెంట్లో మాట్లాడతారు అని తెలియదు, ఇలాంటి స్లాంగ్ ఉంటుందని తెలియదు. ఇట్స్ ఆల్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. సో మొత్తం అంతా పాడేరులోనే జరిగిందా షూటింగ్? అంతా పాడేరులో మేజర్ పార్ట్ జరిగిందండి. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా జరిగింది. ఒరిస్సా వెళ్ళాం, ఇంకా చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చాలా వరకు వెళ్ళాం. వైజాగ్లో జరిగింది. ఓకే హర్ష గారు, అండ్ సినిమాకి నార్మల్గా
ఓకే చేసిన తర్వాత మొత్తం షూటింగ్ ఎంత బాగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బాగా నచ్చినవి ఎక్కువగా ఏమున్నాయి అందులో, అండ్ కొంచెం కష్టపడినవి కూడా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఈజీగా అలా వెళ్ళిపోయారా? మేము షూట్ చేసిన లొకేషన్ అండి కష్టం, నచ్చింది అదే. అంటే వెళ్ళడానికి రావడానికి కష్టం, బట్ వెళ్ళాక ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట. అంటే మీరు సినిమా చూసాక వెళ్ళను థియేటర్ సినిమా అనడానికి దట్ ఈస్ వన్ రీజన్ అండి. అంటే అక్కడ మేము ఎక్స్ప్లోర్ చేసిన యూనో లొకేషన్స్ కానీ ఆ గ్రాండియర్ ఇస్ దేర్ ఇన్ ద థియేటర్. ఆడిటోరియంలోకి వచ్చి చూసినప్పుడు ఆ డీటెయిలింగ్ అది తెలుస్తుందండి. సో మేము పీక్ సమ్మర్స్లో చేసాము, బట్ అక్కడ టెంపరేచర్స్ అన్ని చాలా తక్కువ ఉండేవి ఆ టైం, అంటే సమ్మర్లో. సో చెట్లు కాలడం ఇట్లాంటివి బోల్డ్ చాలా జరిగాయి. అంటే చాలా లేట్ అయిందా సినిమా రిలీజ్ అవ్వడానికి? లేదండి, అంటే మేము ఇప్పుడు సీజనల్గా చేయాలి, కొన్ని షార్ట్స్ ఒక వెదర్లో చేయాలి. సో దానివల్ల మేము వీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ మనకు కావాల్సినట్టు చేసుకోవాలని చెప్పి. హరీ ఏం లేదు, అల్టిమేట్గా ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి కదా. సో ఓకే, సో సీజన్ని బట్టి అట్లా షూట్ చేసుకుంటూ వచ్చారనమాట. సో అక్కడ మనకి మొత్తం అడవి కాబట్టి కొంచెం మనకి సీజన్ సంబంధించి కూడా అక్కడ చేంజెస్ అవుతుంటాయి ఖచ్చితంగా. అసలు చాలా కొండలు మళ్ళీ కోస్ట్ లైన్ కి దగ్గర అండ్ క్రాప్ కూడా వేసాం మేము. యాక్చువల్లీ ఊరు వాళ్ళ కోసం అని చెప్పి ఒక క్రాప్ కూడా మేమే వేసాం. సినిమాలో కనిపించే క్రాప్ మేమే వేసింది మా ఆర్ట్ డిపార్ట్మెంట్. అండ్ స్పెషల్ మెన్షన్ ఫర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండి. వాళ్ళు 4 months షూటింగ్ ముందు 4 months నుంచి అక్కడ ఉండి వర్క్ చేసి, అది నార్మల్గా మీరు ముందు చూస్తే అసలు ఇక్కడ సెట్ అయ్యొచ్చు అనేలా కూడా ఉండదు ఆ ప్లేస్. ఒక కంప్లీట్ చుట్టూ అడవి ఉండి వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఉన్న మధ్యలో ఉన్న ప్లేస్ని తీసుకున్నాం. అది అడవి మధ్యలో ఉన్నట్టు తెలియాలి. ప్లేస్ ఎలా కనిపెట్టారు? స్కౌట్ అండి, లొకేషన్ స్కౌట్లోనే మేము తిరిగాం. చాలా ప్లేస్ తిరిగాం, మారేడుమిల్లి, చింతపల్లి, అన్ని ఫారెస్ట్ తిరిగాం. లాస్ట్కి పాడేరు వెళ్ళినప్పుడు లాస్ట్ చూసిన లొకేషన్ అదనమాట. లాస్ట్ నడుచుకుంటా ర్యాండమ్గా నడుచుకుంటే చెప్పాం కదా కొన్ని ప్లాన్ చేస్తే అవ్వవని, అలా ప్లాన్ చేయకుండా దొరికిన లొకేషన్ అది. అండ్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే మా సినిమా అని చెప్పుకోవడం కాదు కానీ మీరు అక్కడ దాకా వెళ్ళడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ దేర్ అనమాట. వెళ్ళిన తర్వాత సడన్గా మీకు ఆల్ ఆఫ్ అ సడన్ ఊరు కనిపిస్తుంది అనమాట. అప్పటిదాకా మీకు ఏం కనిపించదు అసలు, ఇక్కడ ఊరు ఉందా, జనం ఉంటారా అనేది మీకు అసలు ఐడియా కూడా రాదు. సడన్గా ఊరు, ఇట్ జస్ట్ స్ప్రింగ్స్ ఆన్ యూ అండ్ ఇట్స్ సో స్వీట్ టు లుక్ యాట్. చాలా బాగుంటుంది సెటప్ అంతా, అండ్ నిజంగానే ఉండొచ్చు అని అనిపిస్తుంది అనమాట చూడగానే. అండ్ ది ఆర్ట్ డిపార్ట్మెంట్ మేడ్ ఇట్ వెరీ బిలీవబుల్. చెప్పారు కదా నాట్లన్నీ వేశారు ముందరే అని చెప్పి 4 months. ఇక్కడ ఫుల్ పొలాలు అన్నీ కూడా ఉంటాయి. నేను అడిగాను కూడా ఈ ఏరియా ఇంత ఏరియా వేయాలి అని చెప్పి ఎట్లా డిసైడ్ అయ్యారు అని అంటే, కరెక్ట్గా ఈ మన స్టోరీలో ఇంతమంది ఉంటున్నారు కదా ఈ ఊళ్ళో, అంతమందికి కావాల్సిన ఫుడ్కి సరిపడా వేసాము మేము. అంత పెట్టాము ఫామ్ ల్యాండ్ అని చెప్పి అన్నారు. సో లాట్ ఆఫ్ థాట్ వెంట్ ఇన్ టు ఇట్. చాలా పెయిన్స్ టేకింగ్గా చేశారు. ఏది యూనో అంత పెద్ద సినిమా కాదు కదా అనో, లేకపోతే యూనో ఏ విషయంలోనూ లైట్ తీసుకోకుండా అందరు చాలా కష్టపడి మనసు పెట్టి చేశారు. అది మీకు థియేటర్లో అది కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఆ అడవి ప్రాంతంలో, కొండ ప్రాంతంలో అలా అన్ని డేస్ స్పెండ్ చేయాలంటే అది చాలా కష్టం. ఒక ఫుడ్ కానివ్వండి, ఒక ఫెసిలిటీస్ కానివ్వండి, ఏమీ ఉండవు మనకి. సో పురుగులని, పాములని చాలా అంటే చాలా ఉంటాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందా మీ టీంకి? ఫుడ్ అది బాగానే ఉంటుంది, ప్రొడక్షన్ అది ఉంటుంది కదా. అది కాకుండా పాములు అవి అయితే కనిపించేవి క్యాజువల్గా. అలా వెళ్ళి పాము వెళ్ళిందా, అలా ఏంటి పాము అంత క్యాజువల్గా చెప్తున్నారంట బాబు ఏదో బల్లిలాగా అంటే. సో బట్ అంటే చూడండి, ఇప్పుడు మాకన్నా చిన్న చిన్న ప్రివిలేజెస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు చెప్పులు వేసుకోవడం మీరు అందులో చూస్తే, వాళ్ళెవరు అయితే అసలు బేర్ ఫుట్తో చేశారు. ఆ ఫ్లాట్ సర్ఫేస్ కూడా అదంతా రాళ్ళు ఉండేవి. సో అప్పుడు అనిపించింది అంటే అరే వాళ్ళు అసలు ఒక్క పాయింట్ కూడా కంప్లైంట్ చేయట్లా, వాళ్ళు అంత ప్యాషనెట్గా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసి వెళ్తున్నారు. ఇంకా అసలు నో స్కోప్ ఆఫ్ రిగ్రెట్స్ ఆర్ కంప్లైంట్స్ అనమాట. ఇంకా ఐ థింక్ ఆ ఎనర్జీ, ఆ వైబ్ అదంతా మిగిలిన ఆర్టిస్టులే సెట్ చేశారండి. అందరూ ఈ ఫోటోలో ఉన్న ఆల్ ఆర్టిస్ట్స్. సో వాళ్ళు కూడా అందరూ అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఒక రీజన్ ఉంది వాళ్ళు ఎందుకు ఈ సినిమాలో క్యాస్ట్ అయ్యారు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ డీటెయిలింగ్. రోల్ ఎంత ఉంది, ఫ్రేమ్లో కనిపిస్తున్నామా అనే సంబంధం లేకుండా ఎవ్రీవన్ గేవ్ దేర్ 100%. ఇట్ వాస్ వెరీ నైస్. అంటే ఒక గ్రూప్ ఎనర్జీ ఉన్నప్పుడు మనకు కూడా వీఆర్ ఏబుల్ టు డూ ద బెస్ట్ వర్క్ కదా. సో ఆ వైబ్ కంటిన్యూస్గా క్యారీ అయ్యింది. ఏ రోజు ఇన్కన్సిస్టెంట్గా లేదు, నిన్నుంది ఎనర్జీ ఇవాళ లేదు అనేది కాకుండా ఎవ్రీబడి వర్ ఎక్సైటెడ్ ఎవ్రీ డే. బాగా ఎంజాయ్ చేస్తారనమాట షూటింగ్. సో కళ్యాణ్ గారు, అంటే నార్మల్గా మనం
ఒక సినిమా తీసినప్పుడు మనకి ఆర్టిస్ట్లో మొత్తం ఎంతమంది సపోర్ట్ చేసినా సరే ప్రొడ్యూసర్ సపోర్ట్ కూడా చాలా మెయిన్. అండ్ ఇందులో మెయిన్గా రవితేజ గారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని చెప్పేసి విన్నాం మేము. సో ఎలా సపోర్ట్ చేశారు మీరు? ఆ ప్రాంతంకి వెళ్ళి మేము ఇట్లా షూట్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళందరి సపోర్ట్ ఏ విధంగా ఉంది అప్పుడు? ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అండి. నాకు ఒక ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి ఉన్న ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా, నార్మల్లీ ప్రొడ్యూసర్స్ ఏంటంటే చాలామంది ఉన్నారు ప్రొడ్యూసర్స్, సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, కరెక్ట్గా అన్ని క్రాఫ్ట్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు. బట్ నార్మల్ ప్రొడ్యూసర్స్కి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఈ సినిమాకు ఉన్న ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఏంటంటే రవితేజ గారు ఆల్రెడీ అందరికీ తెలుసు ఆయనకి ఎంత ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన నాలెడ్జ్ మాకు చాలా హెల్ప్ అయింది. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, ఆయన చెప్పిన అండ్ వాళ్ళ టీమ్ శ్వేత గారు కానీ, స్వామి గారు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చాలా ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో. సో ఇలాంటి ప్రాజెక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి, లేకపోతే ఎలా సర్ఫేస్ చేయాలి, మొత్తం అన్నీ వాళ్ళకి బాగా తెలుసు. అండ్ ఇంకొక ఆయన సెకండ్ ప్రొడ్యూసర్ మాకు సుధీర్ కుమార్, ఆయన కూడా హీఈస్ ఆల్సో కో డైరెక్టర్, చాలా పెద్ద పెద్ద సినిమాలకి మంచి సినిమాలు కో డైరెక్టర్. అండ్ హీఈస్ ఆల్సో వన్ బి డైరెక్టర్. ఆయనకు కూడా అన్ని క్రాఫ్ట్స్ ఐడియా ఉన్నాయి. సో ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏది ఎలా ఉంటే కరెక్ట్ అనేది వాళ్ళ ఇన్పుట్స్ నాకు చాలా చాలా హెల్ప్ అయ్యండి. ఈ సినిమా ఎంత బాగా వచ్చిందంటే బిగ్గెస్ట్ రీజన్ మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా. సో ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావాలి అంటే కనుక ఆ సినిమాకి చాలా నమ్మకం పెట్టుకొని వాళ్ళు రాస్తారు. అందులో రవితేజ గారు సో ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నారు ఇండస్ట్రీలో. సో మీ స్టోరీని చూసి అంటే ఆయనకి ఏం నచ్చి మీ ప్రొడ్యూసర్గా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఆయన ముందుకు వచ్చారు? అసలు ఆయన్ని మీరు ఒప్పించారా లేకపోతే ఆయనే వచ్చారా? అదే అండి, ఫస్ట్ నుండి కూడా ఈ సినిమాకి 2 డ్రైవింగ్ ఫోర్సెస్ అండి. 1 స్టోరీ, 2 హర్ష బ్రో. స్టోరీ అందరికీ విన్న ఫస్ట్ టైమే అందరికీ నచ్చింది. హర్ష బ్రో కూడా నేను ఒక్క నెరేషన్ ఇచ్చాను యాక్చువల్లీ, ఒక నెరేషన్ ఇచ్చా, తర్వాత ఆయనే అందరికీ నెరేషన్స్ ఇచ్చారు. సో స్టోరీ అండి, ఫస్ట్ డ్రైవింగ్ ఫర్ స్టోరీ. తర్వాత ఆ స్టోరీ నచ్చాక ఆబ్వియస్లీ ఇంత కొత్త స్టోరీ కదా అని చెప్పి అందరూ బిలీవ్ చేశారు. రవితేజ గారు కూడా అలాండి ఒక నెరేషన్ ఇవ్వగానే ఆయన కూడా చాలా నమ్మారు. ఆయన కానీ వాళ్ళ టీం కానీ మొత్తం నమ్మి గో హెడ్ ఇచ్చారండి. సో ఫ్యామిలీ మొత్తం అంతా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చా సినిమా? ఆబ్వియస్లీ 100% అందరూ వెళ్ళాలి, అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళచ్చు. ఓకే. సో ఆ ఊర్లో నల్లగా ఉన్న వాళ్ళకి వాళ్ళనే ఇష్టపడతారు అని చెప్పేసి అందుకే మిమ్మల్ని పంపించారని చెప్పేసి అదంతా మొత్తము ఆ కామెడీ అంతా కూడా పీక్స్కి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ మీ వెనక పడడము, సో మీ స్నానానికి వెళ్తే చుట్టూతో చూడడం, మళ్ళీ మీకు ఒక బాడీ గార్డ్స్, మళ్ళీ అక్కడ ఊర్లో వాళ్ళే బాడీ గార్డ్సా అందులో? అందుకే పొగుడతారు పేరుకి తగ్గ మనిషి సుందరం అసలు నిజంగా అరువులండి. మొత్తం అవంతా ఆలోచన, థాట్స్ అవన్నీ మొత్తం అంతా క్రెడిట్ అంతా మీకేనా లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా? మొత్తం అంతా జరిగాయి. సో అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మనం నేచర్ని చూపించేటప్పుడు కూడా అవన్నీ మొత్తం అంతా చుట్టినప్పుడు అవి ప్లేసెస్ చూస్తున్నప్పుడు మనకి ఆ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా అసలు హాయిగా ఉండాలన్నమాట. అండ్ ఓ పక్క కామెడీ, ఓ పక్క నేచర్ని చూపిస్తున్నారు. సో మ్యూజిక్ సంబంధించి కూడా చాలా అంటే చాలా బాగుంది, వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా కూడా. సో దాని గురించి ఏం చెప్తారు? మా క్రూలో అపార్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ అందరికన్నా సీనియర్ మోస్ట్ పర్సన్ శ్రీచంద్ పాకాలండి. ఆయన మా టీంలోకి రావడం ఫస్ట్ సక్సెస్ యాక్చువల్లీ. మ్యూజిక్ పరంగా ఓకే, మ్యూజిక్ గురించి ఈ సినిమాకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కామెడీ ఉంది అండ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి, ఒక నేచర్లో జరిగే కథ కాబట్టి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆయన కథ విని ఆయన ఒప్పుకోవడమే మాకు ఫస్ట్ సక్సెస్ యాక్చువల్లీ. ఆయన ఒప్పుకున్నాక ఇంకా ఆయన చేతిలోనే ఫస్ట్ సాంగ్ ఇచ్చారు ఆయన, ఫస్ట్ సాంగ్. అది మాకు స్టోరీలోకి తీసుకెళ్ళిపోయింది. క్లైమాక్స్లో వచ్చి వెరీ ఇంపార్టెంట్ పొజిషన్లో వచ్చి ఒక సాంగ్ ఆయన ఇచ్చారు. దాంతో మూడ్ సెట్ చేశారు ఆయన. అండ్ నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా మేము డిస్కస్ చేసింది ఏంటంటే ఇది వేరే సెటప్లో ఉంది కాబట్టి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇప్పుడు రెగ్యులర్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా ఎర్తీగా ఉండేవి ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి అని. అందుకే సౌండింగ్ డిఫరెంట్గా ఉంటుందండి సినిమా. వోకల్స్ కానీ అన్నీ కూడా మీకు. అండ్ ఒక ఆఫ్రికన్ లాంగ్వేజ్లో సాంగ్ కూడా చేసామండి. సో ఏదన్నా కూడా కొత్తగా చేయాలంటే ఆయన ముందు ఉండేవాళ్ళు శ్రీచంద్ పాకాల. ఆయన ఇచ్చిన సపోర్ట్ మాత్రం. ఓకే. సో కళ్యాణ్ గారు ఎలాంటి జోనర్ మూవీస్ అంటే ఇష్టం మీకు? ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఐ పర్సనల్ లైక్ కామెడీ డ్రామాస్ అండి. కామెడీ అంటే బాగా ఇష్టం. డ్రామా అందరికీ కనెక్ట్ అవుతుంది కదా బేసికల్గా. సో నాకు కామెడీ డ్రామా అంటేనే చాలా ఇష్టం. సో ఆ మూవీస్లోనే ఎక్కువ వెళ్తారా లేకపోతే ఇంకా ఏమైనా చేంజెస్? మోస్ట్లీ వెళ్ళొచ్చు. సో ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఏ హీరోతో చేయాలని మీకు? అంటే హర్ష గారు కాకుండా ఫస్ట్ హీరో హర్ష గారితో చేస్తున్నారు, తర్వాత హీరో ఎవరు అనుకుంటున్నారు? చాలా మంది ఉన్నారండి, బట్ స్టోరీ అండి హీరో. ఇప్పుడు కూడా స్టోరీ ఎవరిని కోరుకుంటే వాళ్ళతోనే చేయాలండి. అబ్వియస్లీ ఒక్కరితో చేయాలి అని ప్లాన్ చేసి అది చేయడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్.
నా కథ ఎవరిని కోరుకుంటే వాళ్ళతో. నాకైతే ఇండస్ట్రీలో చాలామంది ఫేవరెట్స్ హీరో, చిరంజీవి గారు, రవితేజ గారు, ఆబ్వియస్లీ మా చిన్నప్పటి నుంచి చాలామంది సో హీరోస్. ఫ్యూచర్లో రవితేజ గారితో 100% అండి ఆయన పనిచేస్తారని అనుకోవచ్చు. 100% చేస్తానే హోప్ అండి. ఓకే ఆయన కూడా హామీ ఇచ్చారా? యాజ్ ఆఫ్ నో ఏం లేదండి, సినిమా చాలా నచ్చింది. ఈ సినిమా వరకు హోప్ ఇచ్చారు, ఆయన సినిమా గురించి ఓకే హర్ష గారు, అండ్ ఇప్పటి వరకు చాలా మూవీస్లో మీ క్యారెక్టర్స్ అంటే ఏదో ఉంది అంటే అలా కాకుండా దానికంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉండేది మీ క్యారెక్టర్స్. అండ్ ఇందులో కూడా చాలా మంచి క్యారెక్టర్, అసలు అంటే వన్ ఆఫ్ ది హీరో అని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి మీరే ప్లస్ అండ్ మైనస్ అన్ని మొత్తం అంతా టోటల్ అంతా మీరే. మైనస్ మీన్స్ అన్ని మొత్తం టోటల్ ఇంకా. సో ఇలాంటి క్యారెక్టర్స్ అనేది మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నాయా, లేకపోతే లేదు పలానా క్యారెక్టర్ నాకు కావాలి అని చెప్పేసి చూస్ చేసుకోవడం జరుగుతుందా? లేదండి, యాక్చువల్లీ ఇదైతే చాలా ఆర్గానిక్గా జరిగింది, చెప్పాను కదా, అసలు చేసే ఉద్దేశం ఏం లేదు. బట్ అది వచ్చాక ఇంట్లాంటిది మిస్ చేసుకోకూడదు అనుకున్నా. అదర్ దెన్ దట్ ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ మనం అప్రోచ్ అవుతున్నప్పుడు అది చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా సరే ఫస్ట్ మన క్రాఫ్ట్ మనం కరెక్ట్గా చేయాలండి. అప్పుడు ఆటోమేటికల్లీ వీ విల్ ఫైండ్ అవర్ పాత్ అండ్ యూనో వీ విల్ గెట్ దర్. సో అలాగే డీల్ చేసాం. అంటే స్పెసిఫిక్గా డెఫినెట్గా ఇప్పుడు ఫుల్ లెంత్ చేసేటప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ ఇవి ఉంటాయి, కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి, హైస్ అండ్ లోస్ ఉంటాయి, దాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలి, దాన్ని బట్టి యాక్ట్ చేయాలి, అట్లాంటివి ఉంటాయి. బట్ అదర్ దెన్ దట్ ఒక సీక్వెన్స్ ఆర్ సీన్ తీసుకున్నప్పుడు అంత స్ట్రెస్ ఉండదు. బట్ వేరెవర్ దాన్ని అప్రోచ్ అవుతున్నప్పుడు యాజ్ గుడ్ యాజ్ మై ఫస్ట్ సీన్ లాగే ట్రీట్ చేస్తానండి నేను. సో దివ్య అండ్ హర్ష గారితో వర్క్ చేసినప్పుడు అంటే సెట్లో ఎలా ఉంటారు, అండ్ ఆన్ స్క్రీన్ అయితే తెలుసు కామెడీ ఫుల్, సెట్లో ఎలా ఉంటారు? అలాగే ఉంటారా? ఎంటర్టైన్ చేస్తూ ఉంటారా? హర్ష అంటే ముందర నుంచి నాకు పరిచయం ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ కలర్ ఫోటోలో కలిసి వర్క్ చేసాం. నువ్వు ఇస్తానన్నా నేను అబద్ధం చెప్పలేదు హర్ష. ఓకే, సో కలర్ ఫోటో నుంచి వి వర్క్ టుగెదర్ ఆన్ కలర్ ఫోటో కాబట్టి వి షేర్ కలర్ ఫోటో మా ఫస్ట్ సీన్ నుంచి జోక్ ఫ్రమ్ ద ఫస్ట్ అప్ సీన్, ఒక కుళ్ళు జోక్ సీన్ అన్నమాట అది. అక్కడి నుంచి గుడ్ వైబ్. ఆ రోజు అనుకున్నాం ఇది చాలా బాగా వచ్చింది అండ్ ఎక్కువ టైం పట్టలేదు మా ఇద్దరికి. వీఆర్ వెరీ కంఫర్టబుల్ ఈక్వేషన్. చూంటే బాగుంటుంది. సజెస్ట్ చేసింది హర్ష గారా ఈ మూవీలో? ఏదండి ఈ మూవీకి దివ్యాన్ని సజెస్ట్ చేసి? అంటే సజెషన్ అంటే కలెక్టివ్ కాలే అండి. సో బికాజ్ వీ వాంటెడ్ సంబడి హూ వుడ్ పర్ఫార్మ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో అండ్ తను వచ్చి చేసిన ఫస్ట్ సీనే నేను చాలా ఇంటిమిడేట్ అయిపోయాను అనమాట. అయ్యి బాబాయ్ ఎలా చేస్తుంది ఏంటి ఇవి మనం వాళ్ళ దగ్గర పెట్టుకుని చేయలేదు అని చెప్పి. సో నాకు ఆ రోజు బాగాలేదు. సో వీళ్ళు ఓకే ఓకే అంటే నేను కాంప్రమైజ్ అయి పంపించేస్తున్నారా నన్ను, ఇంక చేస్తాను పర్లేదు ఓపిక ఉంది అల్టిమేట్ అని. లేదండి వచ్చింది మనకి టేక్ వచ్చింది అని చెప్పి అంటున్నారు. లైక్ ఓకే సరే ఏదో అంటున్నారు. నాకు తర్వాత ఎప్పటికో కానీ నాకు అది చూపించి నిజంగానే బాగా వచ్చింది అని నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసే వరకు కూడా లైక్ లేదు ఆ రోజు కాంప్రమైజ్ అయ్యి తీసారు, నాకు తెలుసు బాగాలే తొందరగా పంపించేద్దామని చెప్పి ఏదో ఒకటి కాంప్రమైజ్ అయి తీసారా మీరు? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 99 వచ్చినా సరే ఫుల్ ఏడ్సేస్తుంటారు కదండి, ఆ 1 మార్క్ పోయింది అని చెప్పి. మనం ఇక్కడ 55 దాటితే చాలా బేసికలీ కాన్ఫిడెన్స్ లో కొంచెం కూడా మరి అడవి ప్లేస్ కదా, మరి ఏదండి ఆ ప్లేస్ అంతా కూడా ఫారెస్ట్ కదా. అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ యూ డోంట్ సీ కదండి ఎవ్రీడే. యూ డోంట్ సీ దిస్ కైండ్ ఆఫ్ సెటప్. అంతా చాలా కొత్తగా ఉండింది. దట్ వాజ్ మై ఫస్ట్ డే దేర్, ఫస్ట్ సీన్. అండ్ ఇట్ వాజ్ కొంచెం అంటే ఇద్దరి రియాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి అది మ్యాచ్ అవ్వాలి, ఇద్దరి ఎనర్జీ అన్న సీన్ అది. సో డెఫినెట్లీ కొంచెం ఇప్పటి వరకు ఇంత స్టోరీ అయింది అనేది మైండ్లో పెట్టుకొని చేయాల్సిన పని కదా. సో అందుకని ఓకే అయిపోయింది, వీ గాట్ ఇట్ అని అంటే నేను ఐ కాంట్ బిలీవ్ ఇట్. సరే ఓకే, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ద వే ఎవ్రీథింగ్ షేప్డ్ అవుట్. బాగా వచ్చింది. అండ్ ఐ హోప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ షుడ్ బి సాటిస్ఫైడ్. సో ఫస్ట్ మరి హర్ష గారికి థ్యాంక్స్ చెప్పారా? ఇంత మంచి క్యారెక్టర్ ఆయన వల్లే వచ్చింది. ఐ షుడ్ మీ అందరూ తనకి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. ఒక మనిషి ఆవ్యాసం రాసినట్టు తాజ్ మహల్ గురించి రాయమన్నా కానీ దాని వెనకాల పొలం ఉంటుంది, అందులో ఒక ఆవు ఉంటుంది అని వెళ్ళిపోతారు చూసారా. హీఈస్ దట్ పర్సన్. మీరు డైరెక్ట్ తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో నేను ఇంకా ఓకే ఫైన్ అన్ని వదిలేసి మనం పెడదాం. ప్రణీత చెప్పింది కరెక్ట్. షూటింగ్ స్పాట్ లో కూడా ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు? లేదండి, అక్కడ ప్రొఫెషనల్ స్పేస్ లో ఉంటాం కదండి.
లేదు కానీ ఇలాగే చాలా సరదాగా అయిపోయింది షూట్ అంతా. నాట్ జస్ట్ హర్ష, ఇన్ఫాక్ట్ నాకు హర్ష ఒక్కళ్ళే తెలుసు సెట్లో. మిగతా వాళ్ళందరూ అప్పుడు పరిచయమైన వాళ్ళే, కొత్తగా ఫామ్ చేసుకునే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయి ఇప్పుడు దివ్యకి వీళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ అంతా అసలు ఓకే ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు ఫోన్. బట్ అట్లా అసలు ఏది కొత్తగా అనిపించకుండా ఎంటైర్ టీమ్ వాజ్ వెరీ వార్మ్ అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు షూట్. అంటే మాకున్న లొకేషన్ కన్స్ట్రెయింట్స్ సిగ్నల్స్ కూడా ఉండవు అందుకే అర్లీ మార్నింగ్ రోల్ చేస్తాను. సో ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నా కూడా ఎక్కడ పని కష్టం అనిపించలేదు, అందరం ఎంజాయ్ చేసాం. ఐ మిస్ పాడేరు, ఆ లొకేషన్స్, ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. పాడేరు మిస్ అవుతున్నాను చెప్పగా, జర్నీ చాలా కష్టంగా ఉంటుంది. జర్నీ ఓకే బట్ రియల్లీ లొకేషన్ మీరు చూస్తారు కదా థియేటర్స్ లో, అక్కడ మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోతుంది. వెరీ నైస్, వెరీ నైస్. ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు సుందర మాస్టర్ గురించి? సో దిస్ ఇస్ నాట్ జస్ట్ అ కామెడీ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ కామెడీ డ్రామా ఫిల్మ్ అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ విచ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్. మనం ఆలోచింపజేసే సినిమా. సో అండ్ ఇది థియేటర్లో ఎందుకు చూడాలి అంటే మేము డెఫినెట్గా అక్కడ కొత్త వరల్డ్ క్రియేట్ చేశాడండి తను. దాని గురించి మేము ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నాం. అది ఎప్పుడు చూస్తారు జనాలు అండ్ దే విల్ కమ్ అండ్ హౌ ఆర్ దే గోయింగ్ టు రెసిప్రొకేట్ అండ్ బికాస్ మనం యూజువల్లీ చూసే సెటప్స్ కన్నా డెఫినెట్లీ డిఫరెంట్ అనమాట. ప్లాట్ లెవెల్లోనే ఆన్ పేపరే డిఫరెంట్ మూవీ అండి ఇది. అండ్ దాట్స్ ద మెయిన్ ప్రైమ్ రీజన్. నేను అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అస్సలు అంటే తర్వాత చూద్దామను లేకపోతే ఓటీటీలో చూద్దామను ఆ ఫీల్ వేరు, ఈ ఫీల్ వేరు. అండ్ ఐ థింక్ ఆ థియేటర్ ఇంపాక్ట్, ఆడిటోరియం ఇంపాక్ట్ అండ్ ఆడిటోరియం కోసం చేసిన సినిమా. ఇట్స్ అ థియేట్రికల్ ఫిల్మ్, ఇట్స్ అ ఫీచర్ ఫిల్మ్. సో అందుకని అంటే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ Feb 23rd టు వాచ్ ఇట్ విత్ ఆల్ ద ఆడియన్స్ అండ్ వాళ్ళ రియాక్షన్స్ తెలుసుకుందాం అని చెప్పి. సో బికాస్ మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, ఎందుకంటే మేము ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ చేసాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము యూనో. సో ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలి, ఇది ఎక్కువ మందికి తెలియాలి. సో అదొకటే, ఆ ప్రయత్నంలోనే మీరు చూసుంటారు మా ప్రమోషన్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా అవుతున్నాయి. నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుందరం మాస్టర్ సూపర్ సక్సెస్ అవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి మీకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సుందరం మాస్టర్ టీమ్తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ APN.